అసలు మీకు తెలుసా? మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్ ఒక్క రోజులో స్టార్ట్ అయింది కాదు. ఇది ఒక సైలెంట్ వార్, డెకేడ్స్ ఉండి బిల్డ్ అవుతూ వచ్చింది. కానీ ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం టెన్షన్లో చూస్తుంది. ఖచ్చితంగా ఈ స్టోరీలో షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. డే 1 నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ అనే దేశం మిడిల్ ఈస్ట్లో పవర్ఫుల్ మిలిటరీ కంట్రీ. ఇరాన్ ఇజ్రాయెల్ని ఓపెన్గా అపోజ్ చేసే బిగ్గెస్ట్ కంట్రీ. ఇరాన్ లీడర్స్ ఓపెన్గా చెప్పారు, ఇజ్రాయెల్ మ్యాప్లో ఉండకూడదు. అండ్ ఇజ్రాయెల్కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది అనే డౌట్. ఇది డెకేడ్స్ నుండి స్లోగా బిల్డ్ అయిన రైవల్రీ. కానీ యాక్చువల్ వార్ టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అక్టోబర్ 7, 2023. ఆ రోజు హమాస్ అనే మిలిటెంట్ గ్రూప్ సడన్గా ఇజ్రాయెల్ మీద మ్యాసివ్ అటాక్ చేసింది. థౌజండ్స్ రాకెట్స్, ఆర్మ్డ్ మిలిటెంట్స్ బార్డర్ క్రాస్ చేసి అటాక్స్. ఇజ్రాయెల్ హిస్టరీలో బిగ్గెస్ట్ సెక్యూరిటీ ఫెయిలియర్ అని ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇజ్రాయెల్ సిటీస్లో కేయాస్, హండ్రెడ్స్ ఆఫ్ సివిలియన్స్ కిల్డ్. అప్పుడే ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఇది వార్. ఇజ్రాయెల్ ఇమ్మీడియట్గా గాజా మీద మ్యాసివ్ మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్స్, గ్రౌండ్ ఇన్వేషన్. బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యాయి, సిటీస్ రబల్గా మారిపోయాయి, థౌజండ్ సివిలియన్స్ క్యాజువల్టీస్. ప్రపంచం మొత్తం డివైడ్ అయ్యింది. కొన్ని కంట్రీస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేశాయి, ఇంకా కొన్ని కంట్రీస్ ప్యాలెస్టైన్ని సపోర్ట్ చేశాయి. కానీ ఇక్కడే స్టోరీ ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. హమాస్కి బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరు అంటే ఇరాన్. ఇరాన్ డైరెక్ట్గా వార్లో ఎంటర్ అవ్వకపోయినా వెపన్స్, ట్రైనింగ్, ఫండింగ్ ఇవ్వడానికి యాక్యూజేషన్స్ వచ్చాయి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో టెన్షన్ స్లోగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ డైరెక్షన్లో మూవ్ అయ్యింది. 2024 స్టార్టింగ్లో సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ అయ్యింది. ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరానియన్ మిలిటరీ టార్గెట్స్ని స్ట్రైక్ చేసింది. స్పెషల్గా దమాస్కస్లో ఇరానియన్ కన్సాలేట్ ఏరియాలో స్ట్రైక్ జరిగింది. ఇది ఇరాన్కి డైరెక్ట్ ఇన్సల్ట్ లాగా అనిపించింది. ఇరాన్ గవర్నమెంట్ ఓపెన్గా వార్నింగ్ ఇచ్చింది, ఇజ్రాయెల్కి రెస్పాన్స్ ఉంటుంది. ప్రపంచం మొత్తం వెయిట్ చేసింది, ఇరాన్ ఏం చేస్తుంది అని. ఏప్రిల్ 2024 హిస్టరీలో ఫస్ట్ టైం ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. హండ్రెడ్స్ డ్రోన్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్. మిడిల్ ఈస్ట్ స్కై ఫుల్గా మిసైల్స్తో ఫిల్ అయ్యింది. వరల్డ్ లీడర్స్ షాక్ అయ్యారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది. యుఎస్, యూకే, ఫ్రాన్స్ మిలిటరీ కూడా మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయడానికి హెల్ప్ చేశాయి. మెజారిటీ మిసైల్స్ మిడ్ ఎయిర్లో డిస్ట్రాయ్ అయ్యాయి. కానీ మెసేజ్ క్లియర్, ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ సైలెంట్గా ఉండలేదు. ఫ్యూ డేస్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ టెరిటరీలో కోవర్ట్ స్ట్రైక్ చేసింది. ఇరాన్లో మిలిటరీ బేస్ నియర్ ఇస్ఫహాన్ ఏరియాలో ఎక్స్ప్లోజన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఒఫీషియల్గా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ గ్లోబల్ ఎనలిస్ట్స్ చెప్పారు, ఇది ఇజ్రాయెల్ రిటాలియేషన్. అప్పటి నుండి మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రాజైల్గా ఉంది. హెజ్బొల్లా లెబనాన్ నుండి రాకెట్స్ ఫైర్ చేస్తుంది. ఇజ్రాయెల్ నార్త్ బార్డర్లో డైలీ క్లాషెస్. రెడ్ సీలో హూతీ మిలిటెంట్స్ షిప్స్ మీద అటాక్స్. అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇది ఒక షాడో వరల్డ్ వార్. మల్టిపుల్ గ్రూప్స్, మల్టిపుల్ ఫ్రంట్స్, ఒక కాంప్లెక్స్ కాన్ఫ్లిక్ట్. ఇంకా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తుంది అని ఇజ్రాయెల్ బిలీవ్ చేస్తుంది. ఇజ్రాయెల్ రిపీటెడ్గా చెప్పింది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ బిల్డ్ చేస్తే మేము ప్రివెంట్ చేస్తాం. అది డైరెక్ట్ వార్కి రీజన్ అవ్వచ్చు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ వార్లో ఇన్వాల్వ్డ్ కంట్రీస్ కంటే ఇంపాక్ట్ గ్లోబల్గా ఉంటుంది. ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, గ్లోబల్ ఎకానమీ డిస్టర్బ్ అవ్వచ్చు, అండ్ వర్స్ట్ కేస్ సినారియో వరల్డ్ వార్ లెవెల్ కాన్ఫ్లిక్ట్కి లీడ్ అవ్వచ్చు. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఫుల్ వార్గా మారుతుందా లేదా డిప్లొమసీతో స్టాప్ అవుతుందా? మిడిల్ ఈస్ట్ హిస్టరీ చూస్తే ఒక విషయం క్లియర్, పీస్ ఇక్కడ చాలా రేర్ అండ్ టెన్షన్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. మీకు ఈ స్టోరీ షాకింగ్గా అనిపించిందా? ఇలాంటి వరల్డ్ మిస్టరీస్
జియోపాలిటిక్స్ ఫ్యాక్ట్స్ అండ్ హిడెన్ హిస్టరీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ స్టోరీ మీకు చూపిస్తాను.